నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వైజ్ విత్ తేజ. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మార్చ్ స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రపంచాన్ని అంతా షాక్కి గురిచేసింది. అదేంటంటే యుఎస్ఏ ఏప్రిల్ 2, 2025 నుంచి అన్ని కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తుందని చెప్పారు. టారిఫ్ అంటే ఏంటి, అవి ఎందుకు విధిస్తారు, రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. టారిఫ్ అంటే ఏంటి? ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులు లేదా ప్రోడక్ట్స్ మనం ఇంకొక దేశానికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ దేశం విధించే ట్యాక్సే టారిఫ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసే బాస్మతి రైస్ మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ యుఎస్ ఆ రైస్కి కొంత ట్యాక్స్ వేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళే రైస్ అక్కడ $2 అనుకోండి, దానికి ఇంకొక $2 ట్యాక్స్గా వేసి అక్కడ యుఎస్లో సేల్ చేస్తారు. దాన్నే టారిఫ్ అని అంటారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తామంటున్నారు. అదేంటి అంటే అన్ని కంట్రీస్ ఏవైతే టారిఫ్స్ యుఎస్ ప్రోడక్ట్స్ లో వేస్తున్నాయో వాళ్ళ కంట్రీస్ లో యుఎస్ కూడా ఈక్వల్ అండ్ సేమ్ పర్సంటేజ్ టారిఫ్స్ వాటి ప్రోడక్ట్స్ పైన యుఎస్ లో కూడా వేస్తామని అంటున్నారు. అసలు టారిఫ్ అనేది ఎందుకు వేస్తారు? ఇఫ్ ఒక ప్రోడక్ట్ లోకల్ గా ఇండియాలో తయారవుతుంది అనుకోండి, అండ్ ఎగ్జాంపుల్ టాటా కార్స్ ఉన్నాయి, అవి $1000 అని అనుకుందాం. యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసే ఇంకొక బ్రాండ్ కార్ ఇంతకన్నా తక్కువ ప్రైస్ లో వస్తుంది, లైక్ $800. సో అలా వచ్చినప్పుడు ఇండియన్ కన్స్యూమర్స్ ఏ కార్ని ప్రిఫర్ చేస్తారు? యుఎస్ నుంచి ఇంపోర్ట్ అయిన యుఎస్ బ్రాండ్ కార్ని. సో అలా అయితే ఇండియాకి నష్టం కలుగుతుంది, దాని లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అవకాశం దక్కదు. అందుకని యుఎస్ నుంచి వచ్చే కార్ $800 కార్కి ఇండియా ఆల్మోస్ట్ 80 to 100% ట్యాక్స్ వేస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు $800 అనుకుంటే ఇంకో $600 లైక్ $1400 కి ఆ కార్ ఇక్కడ వస్తుంది. సో అలాంటప్పుడు ఇండియన్ కన్స్యూమర్స్ ఏది చూస్ చేసుకుంటారు? ఇండియాలో ప్రొడక్షన్ అయిన టాటా కార్స్. సో ఇలా అన్ని దేశాలు చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల అమెరికాకి వచ్చే నష్టం ఏంటి? ట్రంప్ ఏమంటున్నారంటే ఎప్పుడైనా టారిఫ్స్ లెవెలింగ్ ఫీల్డ్ లో ఉండాలి. సో ఇది ఫేర్ కాదు. ఇన్ని ఇయర్స్ ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల యుఎస్ఏ ఎంతో నష్టపోయిందని చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి అలా ఉండదని, ఏప్రిల్ 2 నుంచి అన్ని కంట్రీస్ ఏ ట్యాక్స్ అయితే యుఎస్ ప్రోడక్ట్స్ పై వేస్తున్నాయో సేమ్ ట్యాక్స్ అనేది యుఎస్ కి ఇంపోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ పై యుఎస్ కూడా వేస్తుందని చెప్పారు. ఇది 2 నుంచి అమలు అవుతుందని చెప్పారు. సో ఇండియా అనేది యుఎస్ఏకి చాలా ఫ్రెండ్లీ కంట్రీ, కానీ ఇండియాకి కూడా ట్రంప్ ఇలా అల్టిమేటం ఇవ్వడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఏం అవబోతుంది? ఇండియా రెసిప్రోకల్ టారిఫ్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇది డిప్లొమసీతో అమెరికాతో సెటిల్ చేసుకుంటారా, కాంప్రమైజ్ అవుతారా? సో ఎలా చేస్తుంది అనేది మనం ఇంకొక వీడియోలో దీని అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు ఏ విధంగా అయినా వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.